దేవుడు ఒక మనిషిని పుట్టించినప్పుడు ఒక సంకల్పంతో పంపిస్తాడు. పిల్లారా, దేవుని మాట విననంత కాలం అతడు మూర్ఖుడిగా ఉండొచ్చు, కానీ ఒక దినం వస్తుంది, మార్పు చెందే దినము. అపోస్తున్నటువంటి పౌలులాగా మార్పు చెందే దినం వస్తుంది. సౌలులు పౌలుగా మార్చబడుదురు గాక. విరోధులు, వ్యతిరేకులు దేవుని యొక్క సువార్త సాక్షులుగా మార్చబడుదురు గాక. దేవుని స్తుతించటానికి, ఆరాధించటానికి, సువార్త ప్రకటించడానికి అధికమైన స్థలాల్లోనికి వెళ్ళి, దేశాల్లోనికి, రాష్ట్రాల్లోనికి, మండలాల్లోనికి, జిల్లాల్లోనికి, పల్లెల్లోనికి, వీధుల్లోనికి, వాడల్లోనికి, తాండాసులోనికి, అడవుల్లోనికి, కొండల్లోనికి, గుట్టల్లోనికి, చిట్టడవుల్లోనికి, భయంకరమైనటువంటి దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్యలోనికి వెళ్ళి సువార్త ప్రకటించుదురుగాక, సాక్షులుగా ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. 10వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యం 22:10. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలని అడుగగా ప్రభువు, నీవు